చెప్పిన తర్వాత మరి మీరేసిన సిబిఐ సుప్రీంకోర్టు మీరేసిన సిట్టు ఇచ్చిన ఫైండింగ్ల మీద మీకు నమ్మకం లేకపోతే అంటే వ్యవస్థ మీద మీకు నమ్మకం లేదు అంటే చంద్రబాబు నాయుడు ఏది చెప్తే ఏ జువా అని వెంటనే అది చేయాలా? ఇదే ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా లేదా మీరు జాగీరం అనుకుంటున్నారా ఈ ప్రభుత్వం అంటే? కదా ఏంటిది? మళ్ళీ పైపెచ్చు పెద్ద పెద్ద వాళ్ళ పోస్టుల్ని ఇవాళ ఉదయం నేను వస్తున్నప్పుడు వచ్చి విశాఖపట్నంలో ఎంతో శాంతియుతంగా ఉన్న మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో మళ్ళీ అక్కడ వాల్ పోస్టు. ఏం చంద్రబాబు ఏం చేద్దాం అనుకుంటారు మీరు? రాష్ట్రాన్ని రావణకాశ చేద్దామనే మీ ఉద్దేశం? సమాజంలో వర్గాలకు తగులు పెట్టి దాని నుంచి లబ్ధి పొందామన్న రాజకీయ లబ్ధి పొందామనే మీ తాలూకా దుర్బుద్ధి. దానికి వచ్చి ఒత్తాస పలుకుతున్న ఎన్డీఏలో ఉన్న జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు ఎందుకు మీరు మాట్లాడట్లేదు? తప్పుని తప్పు ఎందుకు చెప్పట్లేదు? అధికారం మీదే కదా. ఒకవేళ తప్పు జరిగితే తప్పు తెలివి తీసుకోండి. ఎవరు వస్తున్నారు? న్యాయస్థానాలు ఉన్నాయి కదా, మీకు అలవాటే కదా. లేని కేసులు లేనివి ఉన్నవి ఆపాదిస్తూ పెట్టి మేము హింసించడమైనది చేయండి, న్యాయస్థానంలో తెలుసుకుంటాం. అంతేకాని ఏంటిది? మంచి అంబటి రాంబాబు గారు ఎప్పుడు మాట్లాడుతుంటారు, ఎప్పుడు అసభ్యంగా మాట్లాడలేదే, ఎప్పుడు లైన్ తప్పి మాట్లాడలేదే. ఆయన్ని అక్కడున్న ఎదురున్న వ్యక్తులు వచ్చి ఆయన తిరిగితే, ఆయన దుర్భాషలాడితే ఆయనే మానవుడే కదా, ఆయన దాన్ని రియాక్ట్ అయ్యాడు. దాన్ని మళ్ళీ ఇంటికి వచ్చి పశ్చాత్తాపంగా దాన్ని అనకూడదు అని చెప్పి విత్డ్రా అయ్యాడు. 4-5 గంటలు ఏం రాత్రి 10:30 చేసిన పని నువ్వు సాయంత్రం 7 గంటలకు ఎందుకు చేయలేదు? ఒకరు ఎదురో ఏమైనా జరగకూడదు జరిగి ఏమైనా ఇబ్బంది పడితే తిరిగి పైకి వచ్చి ఆ కేంద్రం మొత్తం అంటాడు చూస్తారు తడాక. ఏంటి చూస్తారు తడాక? ఇది ప్రజాస్వామ్య దేశం. ఇది నువ్వేదో నిన్న కాక మన అమెరికా నుంచి వచ్చుంటావు, నీకు డెమోక్రసీ గురించి కానీ చట్టాల గురించి కానీ తెలియకపోతే తెలుసుకో. భగవంతుడు నీకు అవకాశం ఇచ్చాడు, నీ ముఖ్యమంత్రి నీకు అవకాశం ఇచ్చాడు, కేంద్ర మంత్రిగా చేశాడు. అంతేగాని పౌరుషం మాటలు పనికిరావు. ఆ మాట చుట్టుపోవు. ఒక నోటి తప్పు మాట్లాడితే, ఒక పౌరుషం మాట్లాడితే ఆ మాట తాలూకా ప్రతిఫలం అనుభవిస్తారు. ఏంటి తెలియజేస్తారు? అర్థం అవట్లే. ఈ రాష్ట్రంలో ఎప్పుడు చూడలే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పరిణామాలు. అందులో మా ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఇంకా జాగ్రత్తగా ఇంకా ఉంటాం. ఎందుకోసం ఇది? దేనికోసం? చేతనైతే మంచి పరిపాలన, చేతనైతే మంచి గవర్నెన్స్ ఇయ్యు, ప్రజలతో సభాష్ అనిపించుకో. చేత కాదు కానీ రైతులకు వచ్చి కనీసం ఎరువులు ఇవ్వలేని దిక్కుమల పరిస్థితి ఉంది వాళ్ళ రాష్ట్రం. ఆడవాళ్ళకి వచ్చి డోక్రా మహిళలకు వచ్చి 0 వడ్డీ ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి ఉంది రాష్ట్రం. సంపద సృష్టి అని చెప్పి